హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మరమరాలతో కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా కావాల్సినవి ఒక 2 కప్పులు వచ్చేసి మరమరాలు తీసుకున్నానండి. చిన్న ఉల్లిపాయ ఒకటి, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి ఒకటి తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసుకొని దానిలో 2 కప్పుల మరమరాలను చక్కగా ఒకసారి వాష్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకుందాము. టేస్ట్ అనేది చాలా బాగున్నాయండి. ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకున్నాయి, ఎక్కువ ఆయిల్ కూడా పట్టలేదు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనిలో 1/2 కప్పు వచ్చేసి బియ్యం పిండి యాడ్ చేసుకుందాము. ఒక 1/2 కప్పు వచ్చి శనగపిండి యాడ్ చేసుకుందాము. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ఒకటి, తర్వాత కరివేపాకు సన్నగా తరిగినది. ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూసి వేసుకోండి. నా మరమరాలు అనేది చాలా ఉప్పుగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం వాము చేతిలో వేసుకొని అలా క్రష్ చేసి దానిలో వేసేస్తున్నానండి. వేసుకొని ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను వేయట్లేదు. చక్కగా ఇలా అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. పచ్చిమిర్చి వేయలేదండి. కొంచెం వాటర్ అంతా వేసుకొని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకుందాము. మీరు కొంచెం స్పైసీగా ఎక్కువగా తినేవాళ్ళైతే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చండి, లేదంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిలో గ్రీన్ చిల్లీస్ కూడా వేసి కలిపేస్తున్నానండి. ఇంకా కొంచెం వాటర్ పోసి కలుపుతున్నానండి. మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. చక్కగా అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. ఎప్పుడు చేసుకునే ఉల్లిపాయ పకోడీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను మీకు. చక్కగా ఇలా ఉండలాగా చేసేసుకొని నేను రౌండ్ బిస్కెట్ షేప్లో చేస్తున్నానండి. మీకు కావాలంటే సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా ఉంటేనే ఈవెన్గా కుక్ అవుతుందండి, బాగుంటుంది. మీకు చేయడం షేప్ సరిగ్గా రాకపోతే ఒకసారి ఆయిల్లో అయినా చేతిని ముంచేసి చేసుకోండి. నేను నార్మల్గా అలాగే చేస్తున్నాను. ఇలా అన్నీ చేసేసుకొని చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇలా కుదరకపోతే కనుక నేను మీకు ఇంకొక మెథడ్ చూపిస్తానండి. ఇప్పుడు ఇలా చేసి ఆయిల్లో వేసేసి గారెలకి ఒత్తుకుంటాం కదా, అలా ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోండి. మీడియంలో అయితే చాలు. ఇప్పుడు చక్కగా ఇలాగా పాలిథిన్ కవర్ తీసేసుకొని ఇలా ఒత్తేసుకోండి. ఇంకా ఈజీగా వచ్చేస్తుంది చేతులతో కన్నా. ఇలా చేసేసుకొని రౌండ్గా వేసేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా డిఫరెంట్గా ఉండే స్నాక్ ఐటెం రెడీ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మీకు మంచి రెసిపీస్ని చూపిస్తూ ఉంటానండి. కొత్త వెరైటీస్ని మీ ముందుకు తీసుకొస్తాను. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు వీడియో చేసి పెడతానండి. ఇలా టర్న్ చేసేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. అంతేనండి. ఈ వింటర్లో ఈవినింగ్ టైం స్నాక్ అండి, చాలా బాగుంటుంది. 10 మినిట్స్ రెసిపీ ఏనండి, ఎంతో టైం పట్టదు. చక్కగా ఇలాగా ఈవెన్గా కుక్ చేసేసుకోవడమే. దీనికి కాంబినేషన్ అండి టమాటా చట్నీ కానీ, టమాటా కెచప్ కానీ,
లేదంటే షెజ్వాన్ సాస్ ఉంటే దాంతో కూడా ట్రై చేయొచ్చండి. ఇవి వేగిపోయాయండి, తీసేసుకుందాం ప్లేట్లోకి, సర్వ్ చేసేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.